ఈటెల రాజేందర్తో పాటు మేమంతా 1980 నుండి కూడా ఆయనతో విద్యార్థి ఉద్యమాల్లో కలిసి పనిచేసిన వాళ్ళం. ఈరోజు రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడం మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజేందర్ జీవితం మొత్తం పోరాటాల చరిత్ర. ఆకలికి, అవమానాలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాటం చేసినటువంటి వాడు. తెలంగాణ మలిదశ పోరాటం లోపల అంతా తానై నడిచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి యోధునిగా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు కూడా రాజేందర్ను గుర్తిస్తున్నారు. అందుకనే ఇవాళ రాజేందర్ను గెలిపించుకోవడము అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవడం తప్ప మరొకటి కాదని చెప్తున్నాం. అట్లానే ఈరోజు దేశంలో కుహాన రాజకీయాలు చేస్తూ నిజాయితీ పరులపైన దాడులు చేస్తున్నటువంటి వివిధ శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడి నిలబడినటువంటి యోధునిగా ఇలా రాజేందర్ను మేము గుర్తిస్తున్నాం. కనుకనే విద్యార్థి ఉద్యమ సహచరులుగా రోజు దేశ రాజకీయాలు ఎట్లున్నప్పటికీ ఈ తెలంగాణ నుండి ఈటెల రాజేందర్ ముదిరాజు గారు ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. మరి ఎగిసిపడ్డటువంటి ఒక ఉప్పెన ఈరోజు దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ మలిదశలో మొత్తం సర్వస్వం తానై పోరాడినటువంటి ఒక ఉప్పెనను ఒక తిరుగుబాటుదారుణ్ణి ఇవాళ కేసీఆర్ ఎంత దారుణంగా వంచడం మనందరికీ తెలుసు. అట్లనే ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్నటువంటి ఏదో కరోనా సమయం లోపల మొత్తం అందరూ మంత్రులు క్యాబినెట్ కూడా ఏసీ రూమ్లకు పరిమితమైనటువంటి సందర్భం లోపల కరోనాకు నివారించడం కోసం ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో అంతా ముందుండి నడిపినటువంటి యోధుడు ఈటెల రాజేందర్ గారు. మరి ఈ సందర్భంగా రాజేందర్ను గెలిపించుకోవడం అంటే ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని మరియు ఆరోగ్యానికి మిగతా అన్ని సమస్యలు కూడా రాజేందర్ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి మల్కాజ్గిరి ప్రజలు అత్యధికంగా రాజేందర్కు ఓటేసి ఈటెల రాజేందర్ ముదిరాజును పార్లమెంటుకు పంపి రేపు కేంద్రంలో ఒక మంత్రిగా చూడాలన్నటువంటి మా యొక్క ఆశయం అవుతుందో నెరవేర్చాలని కోరుతూ జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. గత 10 సంవత్సరాల నుంచి మనం కానీ గమనించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని తీసుకొని చాలా అద్భుతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేశారు. అనేక మార్పులు దేశంలో వచ్చాయి. కాబట్టి మోడీ గారు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నారో 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి దేశం తిరిగి విశ్వగురు స్థానంలోకి నిలబెట్టాలి అనేటువంటి ఆశయంతో లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే మళ్ళీ మనం ఒకసారి కేంద్రంలో సమర్థవంతమైనటువంటి మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా మనందరం ముందుకెళ్దాం. రెండో విషయం అంటే దేశం కోసం అంటే తాజా ఉదాహరణ నిన్ననే తమిళనాడులో ఈ కచ్చతీవు ద్వీపం 25 కిలోమీటర్ల వ్యాసంలో ఉంటుందట. అది మన ఎవరికి తెలియదు. అది కనుక దేశం కోసం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ముక్క పోతే పోయింది అని నిన్న మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ఆయన వ్యాఖ్యానించాడు. అంటే దేశాన్ని దారాదత్తం చేసుకుంటూ పోతే అది పనికిరాదు, ఇది పనికిరాదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి చాలా కోల్పోయాం మనము. అలాంటిది కాకుండా ఉండాలంటే మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలి. మరి ఈ ప్రభుత్వం ఉండాలి అని అంటే ఈ 400 పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలి అనేటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మన మల్కాజ్గిరి సంబంధించినటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాలి. మోడీ గారి టీంలో ఈటెల రాజేందర్ గారిని చేర్చేటటువంటి బాధ్యత మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించిన మన అందరి పైన ఉంది. హైతనగర్ డివిజన్ సంబంధించినటువంటి సమావేశం ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి డివిజన్లో ఉన్నటువంటి మనందరం ఈటెల రాజేందర్ గారికి ఓటేయాలి. మనతో పాటు మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ ఆ రోజు ఓటింగ్ నాడు తప్పకుండా ప్రేరేపించి అందరూ 100% ఓటింగ్ అయ్యేటట్టుగా మనం లక్ష్యాన్ని పెట్టుకొని నెల రోజులు పనిచేసినట్టయితే మన ఆశయం సిద్ధిస్తుంది. జై శ్రీరామ్.